ఒక్కనే తీసేది కష్టం చేసి బాగా శుద్ధంగా క్లీన్ చేసినాము, గమ్ము లేకుండా శుద్ధంగా. చూడండి, దీంట్లో పెట్టి మనకి డౌట్ టేప్ వేసినా కూడా శుద్ధంగా రెండోసారి తీసుకోవాలి. అంతే, శుద్ధంగా వచ్చేసింది. ఏంటంటే కాయలు చూసినాం కదా, మనం ఈ కాయలు వేసేది. చూసినారా, వేస్తే మళ్ళీ వెళ్ళాలి, ఫ్రీగా వెళ్ళాలి. మనం వేస్తున్నాం కదా, అలాంటప్పుడు మనం వదులుతా చూడు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సైడ్ డ్యామేజ్ అయ్యి మన టబక్ వదులుతున్నాం కదా లోపలికి. ఇది కొన్ని ఏమవుతున్నాయంటే ట్రాన్స్పోర్ట్లో కొంచెం డ్యామేజ్ అయినా ఇలాంటి టైంలో మనం వదులుతాం కదా, వదిలేటప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతున్నది. ఈ డ్యామేజ్ అయిన వల్ల ఈ ప్రెజర్కి ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట సౌండ్ పెట్టేటప్పుడు. అర్థం ముఖ్యమా, ఇవన్నీ గమనించుకోవాలా. కాయలు కట్టేదే కాదు, అందరూ కట్టేస్తారు. మా డబ్బకు వదిలేటప్పుడు ఏమవుతుందంటే మసిగా వదిలినేటప్పుడు లైట్ ఎంత ఉంటుంది పేపరు ఊరికనే ఉంటాయి. ఇవన్నీ కొన్ని బాగుంటాయి, కొన్ని క్వాలిటీ ఉంటాయి, కొన్ని ఏమంటే మనం చెక్ చేసుకోవాలా. ఎంత క్వాలిటీ ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయి ఉంటాయి, అవి మనం చూసుకోవాలి. సరేనా, ఇవన్నీ కరెక్ట్గా చూసి చేస్తే సౌండ్ పెట్టేటప్పుడు వచ్చి మనకి బేస్ కానీ లాంగ్ త్రో కానీ బాగుపోతుంది. సౌండ్ పెట్టడం కూడా మనకి సౌండ్ కసకసం సౌండ్ రాకుండా వస్తుంది. అది వల్ల మెయిన్ ఏం చేస్తుందంటే డ్యామేజ్ వల్ల అడాల్టర్ పెడతాను నేను వాయిస్ కలిపి. మనం ఇప్పుడు స్పీకరు 12 ఇంచెస్ స్పీకరు 200 వాట్స్ స్పీకర్ని రిపేర్ చేయబోతున్నాము. చూడండి, ఒక్కనే తీసేది కష్టం చేసుకుని ఎవరు లేరు. అది కూడా ఇంట్లో పెట్టే చేసుకుంటున్నాను. అంగట్లో పెట్టుకుంటే బయట అంగట్లో పెడితే అంగడి బాడీగా కరెంటు బిల్లు అన్నీ ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇప్పుడు ఏం చేశానంటే ఇంట్లోకే తీసుకొచ్చేసాను. చెన్నైలో రేట్లు ఎక్కువ అయిపోయినాయి. పేపర్ కోను కాయలు, దానివల్ల అంగట్లో పెట్టుకుంటే అంగడి బాడీ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలనిపిస్తున్నది. దానివల్ల ఇంటికన్నే పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర అయితే మనం కరెంటు బాడీ కట్టబోలేదు, బిల్లు కట్టబోలేదు. ఏం చేస్తుందంటే డ్యామేజ్ వల్ల సౌండ్ బాగా రాదు. ఇట్ల వల్ల పేపర్ అంతా తీసేసినాము.
క్లీన్ చేసుకుంటా ఉన్నాను. బాగా రఫ్గా గీసి